నాని గారు నటించిన సినిమా పిల్ల జమీందార్. సో ఈ సినిమా చాలా అండర్ రేటెడ్. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్, చాలా కామెడీ సీన్స్ ఉంటాయి అనమాట. మనకందరూ తెలిసినట్టుగానే నాని గారు డబ్బుండే వాళ్ళు ఒక సిచ్యువేషన్ వల్ల ఒక ఊర్లోకి రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి డబ్బు లేనోడిగా బతకాలి. సో ఈ సీన్ లో ఒక చోట ఏమవుతుందంటే ఒక జాతరలాగా ఉంటుంది. అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత బిందు మాధవ్ కూడా ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఒక టీ షర్ట్ చూపిస్తారు అనమాట. ఈ టీ షర్ట్ ఎక్కడ కొన్నామంటే లండన్ లో కొన్నా. ఎంత అంటే 3000 అంటుంది. సో అక్కడ ఒక షాప్ అతను చెప్తాడు, అమ్మ 50 నువ్వు రూపీస్. మోసపోయావమ్మా అంటాడు. ఎందుకంటే సేమ్ టీ షర్ట్ నా దగ్గర చూపిస్తాడు, రోడ్ సైడ్ టీ షర్ట్ నా దగ్గర అయితే 100కి 3 అమ్మా అంటాడు. వాళ్ళిద్దరు చూసి కంపేర్ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో అక్కడ వాళ్ళేంటే మిగతా ఫ్రెండ్స్ అంతా కూడా అరే నేను కొనుక్కున్నా నాకు కొనియాలంటారు. సరే ఏం కావాలో తీసి వెళ్ళి వెళ్తాడు. కొంచెం మూవ్ అయినాక వెళ్ళిన తర్వాత ఒక అమ్మ, ఒక పెద్ద ఆమె బొమ్మలు అమ్ముతా ఉంటుంది. సో ఆమె దగ్గరికి వెళ్ళి ఒక తాయి ఎత్తుకుంటాడు. ఎంతమ్మా ఇది అంటే 50 రూపాయలు అంటది. సో ఈయనేం అడగడు, చూస్తా ఉంటాడు. కావాలంటే 45 రూపాయలు ఈ బాబు అంటుంది. సో ఒక మూమెంట్ ఆగి, అమ్మ మీకు ఇది అమ్మితే ఎంత వస్తుందమ్మా అంటే 10 రూపాయలు వస్తుంది బాబు అంటది. సో 100 రూపాయలు అని డబ్బిచ్చి మీరు పెట్టుకోండి అమ్మా అని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత అంటే ఫస్ట్ షాట్ చూస్తే తను ఎక్కువ విచ్చలవిడి ఖర్చు పెట్టే అతను ఇక్కడికి వచ్చి ఇంత లిమిటెడ్గా ఖర్చు పెట్టినా కూడా ఇంత సంతోషం చూస్తాడు. సో శ్రీనివాస అవసరాలు గారికి ఒక మంచి క్యారెక్టర్ అనమాట, వెయిటింగ్ క్యారెక్టర్ సినిమాలో అయితే. సో ఆయన వస్తాడు బ్యాక్, వచ్చిన తర్వాత ఏంటి పీజే నవ్వుతున్నావు అంటే దానికి ఒక డైలాగ్ అంటాడు అనమాట. నేను పబ్బులో మా ఫ్రెండ్స్ కోసం 5,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఎప్పుడు ఆనందపడి నేను చూడలేదు. బట్ వీళ్ళందరికీ కలిపి నేను 500 రూపాయలు ఖర్చు పెట్టలేదు, బట్ ఇంత హ్యాపీగా ఉన్నారు అనేసి అంటాడనమాట. అప్పుడు శ్రీనివాస అవసరాలకి డైలాగ్ ఉంటుంది, ఆనందం అనేది 500లో కాదు 5,000లో కాదు విజయ్, ఆనందం అనేది ఇక్కడ ఉంటుంది అనేసి అంటాడు. అప్పుడు ఎలా అంటే దానికి చెప్తాడు అనమాట ఎగ్జాంపుల్. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తాడు, వాళ్ళ అమ్మ చేపల కూర అని చెప్తాడు. దాని తర్వాత మెయిన్ లైన్ చెప్తాడు అనమాట. యాక్చువల్గా దేవుడు వస్తువుల్ని వాడుకోవడానికి మనుషుల్ని ప్రేమించడానికి సృష్టించాడు. బట్ మనమే కన్ఫ్యూజ్ అయ్యేసి మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ఇది మారిన రోజు ఖచ్చితంగా అన్ని ఆనందమే అని చెప్తారు అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లైన్. ఎంత అంత చిన్న లైన్లో కూడా ఒక పెద్ద సారాంశం అనమాట.